ప్రార్థనా పత్రిక మంగళవారం 18/6/2024. క్రైస్తవులు ఆయుధములను పట్టుకోవడం మరియు పోరాడటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సాతాను యొక్క దుర్గములు 3, 6, 11 వేదిక, 13, 16, 19 యొక్క కావలి కోట మరియు అవిశ్వాసి యొక్క 6 స్థితుల సమాచార వ్యవస్థ. మీరు సాతాను యొక్క ఈ దుర్గములను కూల్చివేయాలి. అయినప్పటికీ విశ్వాసులకు సమాధానాలు లేనందున వారు మానవతావాదం, చట్టబద్ధత మరియు ఆధ్యాత్మికతలోకి వస్తారు. అంతేకాకుండా వారు శక్తి లేనివారు మరియు ప్రార్థన చేయలేరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంఘములు మూసివేయబడుతున్నాయి. ఇంకా దేవుని దుర్గములు ఉనికిలో లేనందున చాలా సంఘములు వివాదాలలో ఉన్నాయి. అందుకే రోజువారి జీవితంలో దుర్గములను సృష్టించడానికి మరియు ప్రజలు ప్రార్థన చేయడానికి వీలు కల్పించడానికి శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ప్రార్థనలు ప్రారంభమవ్వాలి. ఈ వేదికలు ఆదికాండము 3:15, ఆదికాండం 6:14, యెషయా 7:14 మరియు మత్తయి 16:16. కావలి కోటలు అనగా ఆదికాండం 1:3, యెషయా 60:1-2 వచనాలు, యోహాను 1:11, మత్తయి 5:13-16 మరియు 1 పేతురు 2:9. సమాచార వ్యవస్థ కల్వరి, ఒలీవల కొండ మరియు మార్కు యొక్క మేడగది. అదనంగా ఆధ్యాత్మిక శిక్షణ అందించే దుర్గమును తప్పనిసరిగా సిద్ధం చేయాలి. శేషముగా మీరు తప్పనిసరిగా 24 గంటల వాక్యము మరియు ప్రార్థనపై దృష్టి పెట్టాలి. మీరు తప్పనిసరిగా యాత్రికుల మార్గంలో నడవాలి కాబట్టి మీరు మించిన 25 గంటల ప్రార్థనపై దృష్టి పెట్టాలి. విజేతగా మీరు చీకటిని ఓడించి శాశ్వతమైన శిష్యులను స్థాపించాలి. అప్పుడు మీ పోరాటానికి లక్ష్యం ఎవరు? 1. లక్ష్యం సాతాను దుర్గమును నాశనం చేయండి. మీరు ఎక్కడ ఉన్నా మీరు దేవుని పూర్తి కవచాన్ని ధరించాలి మరియు సాతాను దుర్గములను మరియు సాతాను కార్యములను కూల్చివేయాలి. శత్రువు విశ్వాసులను లోక విషయాలలో పడేలా చేస్తాడు. యాకోబు 4:4. శరీర కోరికలను అనుసరింపజేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:17. మరియు చింతలు మరియు అవిశ్వాసంతో పట్టుబడ్డాడు. 1 పేతురు 5:7-8. సాతానుని ఎదిరించాలంటే మీరు దేవుని చిత్తాన్ని పరీక్షించి ఆమోదించాలి. రోమ 12:2. పరిశుద్ధాత్మ నుండి మార్గదర్శకత్వం పొందండి. గలతీయులకు రాసిన పత్రిక 5:16. మరియు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. యాకోబు 4:7. 2. సాతానుని ఎదిరించుటకు రక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనుడి. ది అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. మరియు వాక్యము అను ఖడ్గమును పట్టుకొనండి. నీతి అను మైమరువును తొడుగుకొని విశ్వాసము అను కవచమును మీ నడుమునకు సత్యము అని దట్టి కట్టుకోండి. మరియు మీ పాదములకు సమాధాన సువార్తయను జోళ్లను తొడుగుకొనండి. ఆపై పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. మీరు ఇలాంటి దుర్గములను నిర్మించకపోతే మీరు సాతానుతో పోరాడలేరు. సాతాను మీ పోరాటంలో గురి కాదు. మీరు యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని, దేవుని బిడ్డగా హోదా మరియు అధికారం మరియు ఈ ముఖ్యమైన వెలుగును వ్యాప్తి చేయడానికి దుర్గము యొక్క అధికారాన్ని కలిగి ఉన్నారు. శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ప్రార్థనల ద్వారా మీరు శేషమును వాస్తవికంగా ప్రార్థించడం మరియు సమాధానాలను స్వీకరించడంలో సహాయం చేయాలి. ఇంకా మీరు తప్పనిసరిగా దుర్గములను సిద్ధం చేయాలి. దాని నుండి వెలుగు ప్రకాశిస్తుంది మరియు వారి జీవితంలోకి వ్యాపిస్తుంది. ఇలా చేయడం ద్వారా వారు ప్రపంచాన్ని అధిగమించి 7 శేషము హెబ్రీ 11లోని వ్యక్తులు మరియు ఆదిమ సంఘములోని పౌలు చెప్పినట్లే సువార్తీకరణ వైపు వారి నేత్రములను తెరవాలి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, సాతాను మరియు చీకటి తమ ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగిస్తున్నప్పుడు మరియు 237 దేశాలకు ఆధ్యాత్మిక సమస్యలను వ్యాప్తి చేయడానికి సమయం మరియు స్థలాన్ని అధిగమించే సమయంలో
దయచేసి అన్ని సంఘముల నుండి శేషమునకు సహాయం చేయండి. యువకులు మరియు సంఘ నాయకులు వెలుగు యొక్క దుర్గమును నిర్మిస్తారు. అవి నాలో ఉండటమే కాదు, ఈ దుర్గములను సంఘములో నిర్మించుటకు సహాయం చేయండి. అదనంగా సమస్యలు వచ్చినప్పుడు నా గురించి మరియు నా తప్పుల గురించి ఆలోచించడం ద్వారా సాతానుచే మోసపోకుండా ఉండటానికి నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.